ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కోసం నేను వేసుకునే దారిలో ఎప్పుడూ రహదారులే వేసుకుంటా. కాబట్టి నా అంచనా తప్పదు రమాదేవి. నేను వేసుకున్న దారిలో నేను అనుకున్న గమ్యాన్ని చేరడం నాకు కష్టం కాదు. హలో, నమస్తే మేడం. చెప్పండి మేడం. నేను మళ్ళీ సార్ని ఏం కలవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం నేను గదిలో నుంచి కూడా బయటకు వెళ్ళలేదు. జరిగిన దాని గురించి మాట్లాడటానికి నేను ఫోన్ చేయలేదు. మరి ఏమైంది మేడం? నా గురించి ఎవరైనా ఏమైనా తప్పుగా చెప్పారా? లేదంటే ఆ రోజులాగే మళ్ళీ తిట్టడానికి ఫోన్ చేశారా? తిట్టడానికి కాదు, నీతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. నాతో మీరు మాట్లాడతారా మేడం? చెప్పండి మేడం. ఫోన్లో కాదు, నేరుగా ఇంటికి రా. భయం వేస్తుంది మేడం. ఎందుకు? మళ్ళీ తిడతారేమో అని. తిట్టాలి అనుకుంటే ఫోన్లోనే తిట్టేదాన్ని. మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టే మర్యాదగా రమ్మంటున్నాను. ఒక్కసారి వచ్చి కలు. చెప్పాను కదా రమాదేవి, నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. నా కల నిజం అవ్వబోతుంది. నా రీఎంట్రీ రీసౌండింగ్తో చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. మహారాణిలాగా. నీ స్థాయికి నా కొడుకుని పిలిచే అంత దానివయ్యావా? ఏదో పని చేసుకోవడానికి వచ్చావు, చేసుకుని వెళ్ళిపో. వెల్కమ్ మిస్ రోజా. Get lost! Please take your seat. ఒకరు మన ఇంటికొచ్చారు, నన్ను కలవడానికి నా గదిలోకొచ్చారు. వాళ్ళు నా ముందు కూర్చునే స్థాయి ఉందో లేదో అని చూసుకునే పని లేదా? ఏయ్, కాఫీ తీసుకురా. తీసుకో రోజా.
థ్యాంక్ యూ. ఇలా నేను ఎవరు పడితే వాళ్ళని కూర్చోపెట్టి కాఫీ ఆఫర్ చేయను. నేను కూడా అర్హత లేని వాళ్ళు చేసే ఆఫర్ని యాక్సెప్ట్ చేయను. మీలా ఒక రేంజ్ ఉంటేనే పక్కన కూర్చుంటాను, ఇలా కాఫీ షేర్ చేసుకుంటాను. అసలు అమ్మగారి దగ్గరికి అక్క ఎందుకు వస్తుంది? మొన్నేమో ఏడుస్తూ వెళ్ళింది, మళ్ళీ అక్కకింత మర్యాద చేసి మరి మేడం గారు ఎందుకు రప్పించినట్టు? ఏదో జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి మేడం, నన్ను ఎందుకు పిలిచారు? ఇది నీదేనా? ఏ ఉంగరం రాణి గారిది కదా, నువ్వెందుకు తీసుకున్నావు? పర్లేదులేవే, దాని పుట్టినరోజు కదా, నేనే ఇచ్చాను. అరే, ఇది నా రింగ్. ఎక్కడ పడిపోయిందో అని అనుకున్నాను, కానీ మీకెలా? నా రూమ్లో దొరికింది. అవునా? థ్యాంక్ యూ మేడం. ఆ రింగ్ నీకెక్కడిది? ఈ రింగ్ నాదే మేడం. మేము రాజవంశీకులం అనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.